మా అన్నయ్య నాకు సంబంధం తీసుకొస్తున్నాడు. ఒకవేళ అది నిశ్చయమైతే మన సంగతి అంతే. ఆ సంగతి నాకు వదిలే. రేపు మీ అన్నయ్యని ఎలా వంకాయలా వేపేసి ఆనపకాయలా పులుసు పెట్టేస్తానో నువ్వే చూస్తావుగా. మీ సంబంధం మాకు అన్ని విధాలా నచ్చిందండి. అయితే నువ్వు వెళ్ళి టిఫిన్స్ పెట్టరావే. ఎలా నిలబడి చూస్తావేంటి? ఇలాంటి విషయాలు గుర్తున్నావు నీకు. తీసుకోండి సార్, గాజువాక స్పెషల్ జిలేబీ చాలా బాగుంటుంది. అమ్మ మీరు కూడా తీసుకోండి. ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు? ఆ మాత్రం బుద్ధుండక్కర్లా? ఈ సంబంధంగా మీరు చేసుకున్నట్లయితే ఈ డబ్బు నాకు వస్తుంది, నా పెళ్ళానికి వస్తుంది, ఆ తర్వాత నా కొడుకు వస్తుంది. చాలు చాలే, ఈ సంబంధం చూసింది చాలు కానీ రారా పదండి. అది కాదండి, నేను చెప్పేది చెప్పచ్చావు. ఊగుడు సంబంధం మీరును. ఏమిటండి మీరు, బుద్ధి లేదు. ఏం చేయమంటావే? ఎవడో టేప్ రికార్డు పెట్టాడు, ముందు దాని సంగతి చూడు. ఆపేవే, ఆపేయ్, ఆపేవే. కీర్తి, 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 కీర్తి. అక్కడున్నావా? ఎవరి భార్యమణి? నేను లేని వారం రోజులు ఎలా గడిచాయి? మామూలుగానే ఉదయం అవగానే తెల్లారేది, చీకటి పడగానే రాత్రి అయ్యేది. అలాగా? నేను ఊళ్ళో లేనప్పుడు రాత్రిపూట వెళ్తురు, పగటిపూట చీకటి వస్తుంది అనుకున్నానే. అన్నట్టు మన మ్యారేజ్ డేకి ఒక ప్రత్యేకమైన కార్డు కొని దాని మీద గేయింగ్ కూడా రాసి మరీ పంపాను. అందిందా? అందింది కాబట్టి ఇంత ఉత్సాహంగా ఉన్నాను. అందులో మీరు రాసినట్టే ఇక మీదట మన జీవితం తుళ్ళి తుళ్ళి సాగుతుందిలేండి. థ్యాంక్స్. అన్నట్టు అర్జెంట్ పనుంది, ఒక అరగంటలో వచ్చేస్తాను. ఇప్పుడేగా వచ్చారు, మళ్ళీ ఎక్కడికి? చాలా థిక్కెస్ట్ ఫ్రెండ్, హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను కదా. ఎలా ఉండిపోయారు? మన పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నాను. అవును, మనం మన సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకుంటామా లేక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటామా? ఏదో ఒక రకంగా పెళ్లి చేసుకుంటాం. అయినా ఇప్పుడు మన పెళ్లికి తొందర వచ్చిందట. ఇదే అమెరికాలో అయితే ఆడామగ 40 ఏళ్ళు వచ్చే వరకు గాఢంగా ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారట. ఇప్పుడు మనం ఉండేది అమెరికా కాదు కదా, ఇది ఇండియా. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటావు? వీలైనంత త్వరలో మన పెళ్లి జరిగిపోవాలి అంటాను. ఏమండి, ఏమండాయ్, ఓసారి ఇలా రండి. ఏమిటో? మీరు కాసేపు ఈ గార్ల సంగతి చూస్తూ ఉండండి. నేను వెళ్ళి సర్ఫ్ ప్యాకెట్ పట్టుకొస్తాను. ఉతకడానికి బోలెడని బట్టలు ఉండిపోయాయి. సర్ఫ్ ప్యాకెట్ తేవడం నువ్వు వెళ్ళటం ఎందుకు? ఆ సన్యాసి గాళ్ళేడా? అయ్యో, వాళ్ళు లేడండి, మార్కెట్కి వెళ్ళాడు. ఓ గంట దాకా రాడు. షాపు ఈ వీధి చివరినేగా, నేను వెళ్ళి తెచ్చేస్తాను, మీరు చూస్తున్నా. సరే. ఏమండి, కుక్కలు వస్తే తలుపులేసుకోండి. జాగ్రత్త అండి, గాలి మాడిపోకుండా చూడండి. తొందరగా వచ్చాయి. స్వాతి, వచ్చేసావా? త్వరగా వెళ్ళు. అలాగే.